సమయానికి మందిరములో నిలవబడి నీ నామమును ఆరాధించాలన్న ఆలోచన వారిలో కలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. హెబ్రీలమైన మేము చురుకైన వారుగా నీ మందిరములో నిలుచుటకు తండ్రి, పాటల ద్వారా వాక్యము ద్వారా నీ నామాన్ని మహిమపరచుటకు మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ఎవరైతే మందిరంలోనికి వచ్చి నీ నామములో ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి ప్రభా. నాడు సొలొమోనుతో మీరు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. నేరం చేయని నరుడెవ్వరూ లేరు, కానీ వారి నేరములకు ఒప్పుకొని విడిచిపెట్టి మీ మందిరంలో మొరపెడితే వారి మొరను ఆలకించి అంగీకరిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. మా మందిరం మీద ఆ వాగ్దానం ఈనాటి వరకు నిలిచి ఉన్నదని నమ్మకంతో మేమందరము తండ్రి మీ మందిరంలోకి వచ్చి మీ నామములో ప్రార్థన చేస్తున్నాము. దీవింపబడిన వారము తండ్రి, ఇశ్రాయేలే వారు దీవింపబడిన వారుగా ఉండడానికి సహాయం దయచండి. ఈ అన్య జనాంగాల్లోంచి తండ్రి మా ప్రవర్తన మా క్రియలు వేరుపాటుగా ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా. మందిర క్షేమము కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించేవారుగా ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నాయన విగ్రహారాధకులతో సమానంగా కాకుండా నాయన మా మాట తీరు మా ప్రవర్తన నాయన ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడు మీ దేవుడే మా దేవుడు అన్నట్టుగా ఈ లోకమంతా ఉన్నట్టుగా మా ప్రవర్తన సరిచేయమని వేడుకుంటున్నాను. ఎవరిని తప్పిపోకుండా మీ మార్గములో తండ్రి మీ ప్రేమలో భద్రపరచమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మా బ్రాంచీలన్నిటిని దీవించండి. దైవజనులు వాక్యం చెప్పుచున్నప్పుడు మీ సిలువు చాటు మరుగుపచేయమని వేడుకుంటున్నాను. సండే స్కూల్ యూత్ మీటింగ్ దీవించమని వేడుకుంటున్నాను. నాలో నా ప్రార్థనలో తప్పులు పొరపాట్లంటే దయతో క్షమించమని, వచ్చిన వారందరినీ మరొకసారి దీవించమని, రావాల్సిన వారిని సమయానికి రప్పించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.